హలో కార్ లవర్స్, వెల్కమ్ టు కార్ కోడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మహీంద్రా నాగోల్ షోరూమ్ ఆటోమోటివ్స్ వాళ్ళ షోరూమ్ దగ్గర బొలెరో నియో N10 ఆప్షనల్ మనకి ఉంది. ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ కొత్త మార్కెట్లో రిలీజ్ అయింది. దిస్ ఇస్ ద ఫస్ట్ మోడల్ ఇన్ ద హైదరాబాద్. ఇందులో చూసుకున్నట్టయితే స్టార్టింగ్ లో మనకి ఈ గ్రిల్ అనేది మార్చడం జరిగింది. ఈ గ్రిల్ యొక్క యూనిక్ డిజైన్ టూ పిక్ మహీంద్రా లోగో డిజైన్ తోటి చాలా బ్యూటిఫుల్ డిజైన్ తోటి గ్రిల్ డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్రంట్ చూసుకుంటే మనకి కంటిన్యూస్ డిఆర్ఎల్స్ వచ్చాయి. అదేవిధంగా మనకి హెడ్ ల్యాంప్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ వచ్చాయి. మన గ్రిల్ డిజైన్ కూడా చాలా యూనిక్ గా వచ్చేసింది. చూడడానికి చాలా ఎలిగెంట్ డిజైన్ తోటి వచ్చేసింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకి ఇట్ సైడ్ చూసుకున్నట్టయితే R15 అలాయ్ వీల్స్ వచ్చేసింది. ఇది 215/75 R15 అలాయ్ వీల్స్ 100R తోటి వచ్చింది. చాలా యూనిక్ గా స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా సైడ్ మిర్రర్ చూసుకుంటే ఇది మనకి ఏం చెప్పారంటే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్, కాకపోతే ఇది మాన్యువల్ అడ్జస్ట్మెంటే, పవర్ ఫోల్డ్ కాదు, ఓన్లీ మాన్యువల్ అడ్జస్ట్మెంటే. మనకి మిర్రర్ అనేది ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బొలెరో నియో N10 ఆప్షనల్ టాప్ ఎండ్ అనమాట. అదేవిధంగా చూసుకున్నట్టయితే బొలెరో నియో N10 కి ఇన్బిల్ట్ ఫుట్ స్టెప్ వచ్చేసింది. మనకి చూడడానికి చాలా యూనిక్ బ్లెండింగ్ డిజైన్, చాలా రాయల్ లుక్ వస్తుంది. రోడ్ ప్రజెన్స్ కూడా. ఇప్పుడు మనం ఇంటీరియర్ చూసుకుందాము. ఇప్పుడు ఇంటీరియర్ చూసుకున్నట్టయితే కొత్తగా ఏమొచ్చింది అనుకుంటే మనము ఈ బ్యూటిఫుల్ యొక్క ఇంచెస్ టచ్ స్క్రీన్ ఒకటి వచ్చేసింది. దీంట్లో మనకి హోమ్ బటన్ చూసుకున్నట్టయితే ఈ ఫీచర్స్ టైం అనేది, మ్యూజిక్ అనేది, బ్లూటూత్ అన్ని వచ్చేసాయి. అదేవిధంగా యాప్స్ కనెక్టివిటీ ఉంది. ఇందులో మన సెట్టింగ్స్, రేడియో వచ్చేస్తుంది. రేడియోలో మనం ఏమేమి చేసుకోవచ్చు అవన్నీ ఉంటాయి. మ్యూజిక్ కంట్రోల్ ఉంటుంది, సౌండ్ కంట్రోల్ ఇక్కడనే ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫీచర్ ఇందులో ఏముందంటే మనకి రివర్స్ కెమెరా ఉందన్నమాట. కొత్త అప్డేట్ రివర్స్ కెమెరా వచ్చేసింది. ఎస్, మీరు చూడొచ్చు. మనము అంతకుముందు అప్డేటెడ్ ఫీచర్ రివర్స్ కెమెరా వచ్చింది. వెనకాల ఏముంది ఏది అంతా మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది 1.5 లీటర్ ఇంజన్ 5 గేర్స్ తోటి వచ్చేసింది. ఎస్, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే విండోస్ కంట్రోల్ అవన్నీ సైడ్స్ కి ఇక్కడ వచ్చింది అనమాట. విండోస్ కంట్రోల్ కానీ ఇక్కడ వచ్చేసింది. మనకి వాటర్ బాటిల్, కప్ హోల్డర్స్ అన్ని సిస్టమ్ ఇక్కడ బ్యూటిఫుల్ గా మినిమలిస్టిక్ డిజైన్, ఎర్గోనామిక్ డిజైన్ తోటి చేశారు. అదేవిధంగా ఆర్మ్రెస్ట్ అనేది ఎలా వచ్చిందంటే చాలా యూనిక్ వేలో వచ్చింది. మనకి ఇది ఆర్మ్రెస్ట్ కూడా చాలా కూర్చుంటే ఒక బాస్ ఫీలింగ్ టైప్ ఉంది. మనకి కూర్చునే విధానం కానివ్వండి, ఏదైనా కానీ చూసే మొత్తం ఓవరాల్ సరౌండింగ్ వ్యూ కానివ్వండి చాలా బాగుంది. మీరు అన్నట్టు ఇందాక పవర్ఫుల్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్విఎం అన్నాం కదా, ఇదన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి ఓఆర్విఎం అనేది ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఓఆర్విఎం అనేది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్విఎం అంటే అది. కాకపోతే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇది మాన్యువల్, ఓన్లీ మాన్యువల్ క్లోజ్ అండ్ ఓపెన్, నాట్ పవర్ఫుల్ ఓపెన్. మనకి ఏసీ వెంట్స్ వచ్చాయి, చాలా బ్యూటిఫుల్ ఏసీ ఉంది. 4 ఏసీ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ ఉంది. మెయిన్ చూసుకున్నట్టయితే మోకా బ్రౌన్ ఇంటీరియర్స్ అన్నమాట. ఇది కేవలం చాలా ప్రీమియం లుక్ తోటి స్కార్పియన్ మోడల్లో, అలాగే స్పెషల్ ఎడిషన్ టార్ రాక్స్ లో వచ్చింది. కానీ ఫస్ట్ టైం బొలెరోలో ఫేస్ లిఫ్ట్ లో మోకా బ్రౌన్ చూడడానికి చాలా ప్రజెంటబుల్ గా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏసీ పవర్ వింట్, ఏసీ ఎకనామికల్ వచ్చేసింది, ఏసీ ఉంది. మనకి ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ ఉంది. ఇది ఒకటి, ఏదైనా చిన్న చిన్న వస్తువులు కీ చైన్ పెట్టుకోవడానికి కానీ ఇది ఉంది. రియర్ ఏసీ ఉంది, వాటర్ అడ్జస్టబుల్ ఓఆర్విఎం ఉంది. రివర్స్ కెమెరా మనకి చూసుకున్నట్టయితే రియర్ వైపర్ కూడా ఉంది. వెనకాల మనం చూద్దాం అది కూడా. స్టీరింగ్ కూడా చాలా పవర్ఫుల్ ఉంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనము ఎస్ చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. మనం క్రూజ్ కంట్రోల్ కావాలంటే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము మన ఏదైనా ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా, డోర్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా చూసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ గా ఇక్కడ ఓపెన్ డోర్, మన క్లస్టర్ డిజైన్ లో డోర్ ఓపెన్ సింబల్ కూడా ఇచ్చారు. అదే విధంగా ఆ స్పీడోమీటర్ మాన్యువల్ వచ్చేసింది. ఫ్యూయల్ అనేది మనకి డిజిటల్ వచ్చింది. ట్రిప్ ఏ ట్రిప్ బి కంట్రోల్ అదంతా ఫ్యూయల్ వచ్చేసింది. టైము ఇవన్నీ మనం ఇక్కడనే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఎస్, ఇక్కడనే ట్రిప్ కంట్రోల్ అవన్నీ ఇక్కడనే, ఎంత మైలేజ్ వచ్చింది ఆ సెట్టింగ్స్ లో మనకి అన్ని చూపిస్తుంది. ఇప్పుడు సెట్టింగ్ చూసుకుంటే యాడ్ బ్లో ఎంత ఉంది, అదేవిధంగా ఎంత స్పీడ్ లో పోతున్నాం మనము, టైర్ ప్రెజర్ ఎంత ఉంది, టైర్ ప్రెజర్ మానిటరింగ్ కూడా వచ్చింది.
ఎస్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మన బ్యాక్ సైడ్ రియర్ స్పాయిలర్ వచ్చింది, బ్యూటిఫుల్ టైల్ ల్యాంప్ వచ్చింది, ఇక్కడ డిఫాగర్ వచ్చింది, రియర్ వైపర్ వచ్చింది, విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఇన్ మాన్సూన్ సీజన్. అదే విధంగా బ్యాక్ సైడ్ బొలెరో నియో లోగో మనకి ఇది సైడ్ వైజ్ అనమాట. నార్మల్ రెగ్యులర్ గా టాప్ ఎండ్ ఉంటుంది, ఇదేంటిదంటే సైడ్ వైర్ ఓపెనింగ్ ఉంటుంది. అదే విధంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ కంప్లీట్ గా మనకి స్పేర్ వీల్ వచ్చింది. స్పేర్ వీల్ యొక్క డిజైన్ కూడా మనకి స్టీల్ వీల్ వచ్చింది, బట్ బ్యూటిఫుల్ ఎక్స్ లోగో తోటి వచ్చిన బొలెరో లోగో మహీంద్రా ట్విన్ పిక్ డిజైన్ తోటి చాలా బాగా వచ్చింది. ఇది చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది అనమాట రోడ్ ప్రజెన్స్ వెనకాల నుండి చూస్తే. స్పేర్ వీల్ మాత్రం ఎంటెన్ ఆప్షనల్, అలాయ్ వీల్ కాదు, నార్మల్ వీలే, స్టీల్ వీల్ వచ్చింది. ఎస్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంటెన్ ఆప్షనల్ మనకి ఎక్కడానికి ఫుడ్ స్టెప్ ఇట్ సైడ్ కూడా డిఫాల్ట్ వచ్చింది అనమాట, ఫుడ్ స్టెప్ వచ్చింది. అదేవిధంగా లోపల చూసుకున్నట్టయితే మనకి సైడ్ బై సీటింగ్ వచ్చింది. ఇదే బూట్ స్పేస్ కి ఎక్కువ అకామిడేట్ అవుతుంది, ఎవరైనా కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈజీగా. చాలా బాగా డిజైన్ వచ్చేసింది. ఇది ఇంటీరియర్ కంప్లీట్లీ మనము చూసుకున్నట్టయితే ఇక్కడ కిట్ వచ్చేసింది మనకి. స్పేర్ వీల్ అనేది కింద వచ్చేస్తుంది, స్పేర్ వీల్ వెనకాల వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం లేదు, చాలా అకామిడేటివ్ బ్యూటిఫుల్ డిజైన్ ఉంది. సో ఇది మనకి బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా చాలా బాగా వచ్చింది. ఎస్, సైడ్ వైజ్ డిఫాగర్ చూడడానికి చాలా ప్రీమియం డిజైన్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యూయల్ ఓపెనింగ్ కూడా లోపలనే వచ్చారనమాట. ఫ్యూయల్ ఓపెనింగ్ కి ఎక్కడ దిగడానికి కాకుండా ఇది ఒక అప్డేట్ కూడా చెప్పుకోవచ్చు మనము. చాలా బాగుంది, బ్యూటిఫుల్. రైట్, ఫ్రంట్ పోర్షన్ వచ్చేసి కంటిన్యూస్ డిఆర్ఎల్ లైట్స్, అదే విధంగా హాలోజన్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్ వచ్చాయి. ఇది చాలా ప్రీమియం లుక్ డిజైన్ వచ్చేసింది మన బొలెరో నియో ఎంటెన్ ఆప్షనల్ మోడల్ కి. రైట్.